ఆ రోజు కూడా ఎంత అడుగడుగునా చూస్తే ఆవేశం, బాధ, కోపం, గుండె పీక్కపోయే విధానం తలుచుకుంటే కంపరం పుట్టే పరిస్థితి వస్తాను. ఎవడన్నా పెట్టాడండి టేబుల్ ఐటమ్? జీఓఎం వేయడానికి టేబుల్ ఐటమా మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? టేబుల్ ఐటమ్ పెట్టి ఇష్ట ప్రకారం చేసి మధ్యాహ్నం ఆ మంత్రి అంటాడు నాకు ఇంతవరకు రాలేదు, నేను చూడలేదు, మా మేడంని చూపించాలి. వీజీ మేడం ఒక మంత్రి సిగ్గు లేకుండా మరి సమాధానం చెప్తాడా? ఆవిడ అప్రూవల్ ఇవ్వాలి. ఆ తర్వాత నిన్న కూడా మీరు చూస్తే కేబినెట్ మీటింగ్లో పెట్టి ఇష్టానుసారంగా రాటిఫై చేస్తారు. మీరు రాటిఫికేషన్, టేబుల్ ఐటమ్ రాటిఫికేషన్ మీరు చేసేది తెలుగు జాతి యొక్క జీవితాలతో ఆడుకుంటారా మీరు? వీళ్ళ గోడ మీకు పట్టదా? రేపు ఏమనుకుంటున్నారు మీరు? దిగ్విజయ్ సమాధానం చెప్పానండి. నేను అడుగుతాను, ఇక్కడ వచ్చి కూర్చున్నావు, సమాధానం చెప్పు. దానికి నేను అడిగిన ప్రశ్న కానీ సమాధానం చెప్పు. దెన్ యూ ప్రొసీడ్ ఫర్దర్. వేర్ ఇస్ ది రైట్ ఫర్ యూ? ఏమనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారం? పిచ్చగా చేసి ఎప్పుడైనా చరిత్రలో జరిగిందని అడిగా నేను. ఎప్పుడైనా చేశారా? చెప్పండి. మీరే పలానా దగ్గర చేశారు ఈ మారిగా, దాన్ని మేము స్ఫూర్తిగా తీసి చెప్పానండి. ఎప్పుడో తీసుకొని విధానాన్ని మీరు తీసుకొస్తారు ఈ రాష్ట్రం పైన, తెలుగు జాతి పైన. ఏమనుకున్నారండి మీరు? చేయండి, చూద్దాం ఏమేం చేస్తారో అవన్నీ చేయండి. తగలబెట్టండి రాష్ట్రాన్ని, తెలుగు జాతిని నాశనం చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇష్ట ప్రకారం అనుకుంటున్నారు. ఎక్కడో ఊర్లో ఆందోళన చేసేవాడికి ఏమనిపిస్తుందండి? ప్రత్యేక విమానంలో బిల్లు తీసుకొచ్చారని ఎప్పుడన్నా విన్నామండి? కథలుగా మాట్లాడతారా మీరు? ఏమనుకున్నారు? నేను తమాషాట్లాడుతున్నారు మీరు. రాష్ట్రం ప్రతి ఒక్కరు బాధపడుతున్న మా పిల్లల ఉద్యోగాలేంటి, మా పిల్లల చదువు ఏంటిని బాధపడే పరిస్థితి వస్తే కనీసం మీరు చేయాల్సిన పని వాళ్ళని కన్విన్స్ చేసి, కాదు మీరు భరోసా ఇస్తారని చెప్పవలసిన మీరు రెచ్చగొడతారా మీరు? ఏమనుకున్నారు? చూద్దాం ఏం చేస్తారు, చూస్తాం. ఇక్కడ కథ చేస్తామా? ఏం చేయాలో చేస్తాం. అంత ఈజీగా వదిలి పెడతామండి. ఏం తమాషా కావాలి? మీరు చెప్పండి నాకు. దిగ్విజయ్ సింగ్ హియర్. ఏ రాష్ట్ర జీవితాలు ఆడుకుంటాడు? మా జీవితాలు ఆడుకుంటా నువ్వు. నీ రాష్ట్రంలో నువ్వు గెలవు, దిక్కు లేదు అక్కడ. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి నీ ఇష్ట ప్రకారం ఆడుకుంటావు. కన్విన్స్ అయ్యవా? నువ్వు పిలిపించి మాట్లాడవా? ఏం అనాథరమా మేము? దిక్కులేని వాళ్ళమా? ఈ దేశంలో మేము పౌరులు కదా? ఏమండి ఇది? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అడుక్కుంటా ఉంటే దిక్కు లేకుండా చేస్తారా? చేయమని చూద్దాం ఏం చేస్తారు. ప్రత్యేక విమానం ఇచ్చింది 40 రోజులు అంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ప్రత్యేక విమానాలు వస్తారు, ఈయన వస్తారు, రేపు పెడతానంటాడు. అంటే కలపరా మీరు మమ్మల్ని? మా సమస్య పట్టించుకోరా? చెప్పింది వినరా? నేను చెప్పింది వినడానికి కూడా మీకు ఓపిక లేదా?